ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. ప్రియ సంగమా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీ సహకారం మాకు అందించవలసిందిగా ప్రభు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి సలోం, వందనాలు. ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న ఆ అమూల్యమైన మాటలు మనము విని ఆ ప్రకారంగా మనం జీవించడానికి ముందుకు కొనసాగుదాం. ప్రియ సంగమా, మనము క్రైస్తవులైన మనము అనేక సందర్భంలో అనేక విధాలుగా అనేక చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి సమస్యకు ప్రార్థన పరిష్కారం అని మనం నమ్ముతున్నాం, నమ్మాలి కూడా. ప్రార్థన అంటే మన కష్టాలు డైరెక్ట్గా పరమ తండ్రితో చెప్పుకోవడము, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవడము. ఇదే ప్రార్థనకు సమాధానం. కనుక అన్ని విషయాలు కూడా అందరూ కూడా విశ్వాసులేమి, పెద్దవారేమి, చిన్నవారేమి ఆయనకు వారి వారి తలంపులు బట్టి, వారి వారి అవస్థలను బట్టి, వారి వారి సమస్యలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఇది కామన్గా జరిగేదే. అయితే ఇందులో కొన్ని ప్రార్థనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. నీ మట్టుకు నీవు ప్రార్థన చేసుకునేది, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకునేది, రకరకాలైన మార్పులు కనిపించే ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం. అయితే వీటినన్నిటిలో కూడా నిష్కలంకమైన ప్రార్థన, హల్లెలూయా, ఏంటండి? నిష్కలంకమైన ప్రార్థన, ప్రతిఫలాన్ని ఆశించలేని ప్రార్థన పరమ తండ్రికి చాలా ఇష్టం. హల్లెలూయా. అలాగే ఈ లోకంలో, ఈ తరంలో ఎవరు చేయలేరు కూడా. నిష్కలంకము అంటే ఎలాంటి పొరపాటు లేనిది, స్వార్థం లేనిది. అంటే ఒకరి కోసం నేను ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది అని అనుకోకుండా మనస్ఫూర్తిగా శుద్ధ మనస్సుతో తండ్రి అంగీకరించిన విధంగా ప్రార్థన చేయడమే ఒక రకమైన అమూల్యమైన ప్రార్థనని గ్రంథంలో మనం అక్కడక్కడ మనం చూసుకుంటుంటాం. కొన్ని వచనాల్లో నాటి ప్రవక్తలు, నాటి భక్తులు అదే విధంగా ప్రార్థన చేశారు. ఆఖరికి తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారు కూడా అదే ప్రార్థన చేశారు. ఒలివ తోటలో, గెత్సెమనే తోటలో, ఒలివ తోటలో అదే ప్రార్థన చేశారు. అది తన కోసం కాదు, ఇతరుల కోసము. ఎలీషా గారు కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేసినవి మనం చూస్తుంటాం గ్రంథంలో. వారు దేనికోసం చేశారు? వారి కోసం కాదు. నిష్కలంకమైన ప్రార్థన, ఎటువంటి తప్పు లేని ప్రార్థన, ఎటువంటి స్వార్థం లేని ప్రార్థన. అలాంటి ప్రార్థనలు ఈరోజు ఎవరు చేస్తున్నారండి? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రార్థించుట మన వంతు, కార్యం చేయుట ఆయన వంతు అని మనం అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నిష్కలంకమైన హృదయం కలిగి ఉండాలి, పావురం వలె అంటాడు అక్కడ. అలాంటి సుబుద్ధి కలిగిన ప్రార్థనకి వెంటనే సమాధానం వస్తుందండి. అలాంటి సందర్భంలో మన ముందు లేకపోలేదు ప్రియ సంగమా. అలాంటి సందర్భం మనకు లేకపోలేదు. కన్నేరు పర్వతం మీద 18వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు, మొదటి రాజు గ్రంథంలో కన్నేరు పర్వతం మీద ఏలీయా గారు చేసిన ప్రార్థన నిష్కలంకమైనది, స్వార్థం లేని ప్రార్థన. ఆ ప్రార్థనకి తండ్రి వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆ ప్రార్థనలో విన్నాడు. అలాగే ఆయన ఎక్కడ ప్రార్థించిన ఆ ప్రార్థన సమాధానం ఇచ్చాడు. ఆఖరికి వర్షం కూడా ఆగిపోమంటే ఆగిపోయింది. ఎందుకు? స్వార్థం లేని ప్రార్థన అది. అలాంటి ప్రార్థన చేసేవారు ఈ కాలంలో లేరు. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తాము, ఎక్కడైనా గృహ దర్శనాలు ఉంటే వెళ్తాము, లేకుంటే ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే వెళ్తాము. అక్కడ మనం వింటాము, మనం కూడా ప్రార్థన చేస్తాము. ఎలాంటి ప్రార్థన? అది మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. మన లబ్ధి కోసము, అంటే మన లాభం కోసం మనం ప్రార్థన చేసుకుంటాం.
మన కోసం మనం చూసుకుంటాం. కానీ ఇప్పుడు సంఘం ఇక్కడ చూసినట్లయితే నిష్కలంకమైన ప్రార్థన, స్వార్థం లేని ప్రార్థన తండ్రికి మహా ఇష్టం అంట. హల్లెలూయా. అందుకే కన్నీరు పర్వతం మీద కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు 450 మంది మధ్యలో ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, తండ్రి నా మనవి ఎప్పుడు ఆలకించేవాడివే. ఇదిగో నీ దాసునైన నేను ప్రార్థిస్తున్నాను నీ నామంలో. ఈ మూర్ఖులందరికీ కూడా కళ్ళు తెరిచినట్లుగా నీ నామంలో ప్రార్థిస్తున్నాను అని ఆయన ప్రార్థన ముగించకముందే అగ్ని వచ్చి ఆ యొక్క పశువులను, కట్టెలను, నీళ్లను బుగ్గుపాలు చేసేసింది. ఇంకా ఆమె ననకముందే. అది స్వార్థం లేని ప్రార్థన. ఎందుకంటే ఆయన నామాన్ని కనపరిచే ప్రార్థన. అది ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన నామాన్ని కనపరిచే ప్రార్థన ఎంతమంది చేస్తామండి ఈరోజు? మన కోసం మనం చేసుకుంటాం, మన భవిష్యత్తు కోసం చేసుకుంటాం, మన పిల్లల కోసం చేసుకుంటాం, మన భార్యల కోసం చేసుకుంటాం, అంటే భర్తల కోసం చేసుకుంటారు, అలాంటి కుటుంబం కోసం చేసుకుంటారు. అంతేగాని తండ్రి నామాన్ని కనపరచాలని ప్రార్థన చేసేవారు ఎంతమంది? అక్కడ అంటున్నాడు నీవు నా మనం ఆలకిస్తున్నావు, అయితే ఈ మూర్ఖులకు నీ యొక్క మహత్యం ఏంటో చూపించిన ఆయన అని స్వార్థంలోని ప్రార్థన చేశాడు, నిష్కలంకమైన ప్రార్థన చేశాడు. కనుకనే ఆ ప్రార్థన వెంటనే వితిన్ 1 సెకండ్లో, ఒక్క గడియలో ఆయన సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీవు చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుందా? పొందుకుంటున్నావా వెంటనే? కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థనలో కొంత స్వార్థం ఉంటుందండి. కొంత స్వార్థం ఉంటుంది. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, అంటే ఇంటి కోసమో ఒంటి కోసమో ఏదో 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 ఏదో. ఇదే ప్రార్థన మెస్సీ గారు కూడా చేశారు. లాజరు సమాధి దగ్గర చేశాడు ఆయన. యోహాను సువార్తలో అని చేశాడు కదా 11వ అధ్యాయంలో. ప్రియ సంగమా, అక్కడ ఏమంటాడంటే, నా తండ్రి నా మనవలు ఎప్పుడు నువ్వు ఆలకించేవాడివే కానీ ఆలకించలేని వాడు కాదు, ఆలకించి సమాధానం చెప్పేవాడివే కానీ సమాధానం చెప్పలేని వాడు కాదు. కానీ ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ జనానికి నీ మహత్యాన్ని తెలియజేయడానికి మరొకసారి నీ కుమారుడుగానే ప్రార్థన చేస్తున్నాను అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి అప్పుడు అంటాడు, ఆ రాయిని మీరు తొలగించండి అని. రాయి తొలగించిన తర్వాత అప్పుడు ఆయన పలుకుతాడు, లాజరు బయటికి రా. మహర్షి కార్యము ఎవరి కోసం చేశాడు ఈ ప్రార్థన? తండ్రి నామాన్ని గణపరచడం కోసమే చేశారు కుమారుడు. తండ్రి నామాన్ని మహింపరచడం కోసమే చేశారు కొంతమంది ప్రవక్తలు. తండ్రి నామాన్ని భూమి మీద విస్తరణ చేయడం కోసమే చేశారు కొంతమంది స్త్రీలు కూడా. ఆనాటి ప్రార్థనలు ఏమైపోయాయండి? ఈరోజు అంతా కలుషితం అయిపోయింది. ప్రార్థనలో కూడా, వాక్యంలో కలుషితం అయిపోయింది, జీవన విధానంలో కలుషితం అయిపోయింది, క్రైస్తవులోనే కలుషితం అయిపోయింది ఈరోజు. ప్రియ సంగమా, మరి నీ నోటితో పలికించిన ప్రార్థన తండ్రి వింటున్నాడా? అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం చేసే ప్రార్థనకు అవతల వారికి స్వస్థత కలుగు చేస్తున్నాడు, అవతల వారిని రక్షిస్తున్నాడు, అవతల వారికి అన్నపానం ఇస్తున్నాడు. మీరు ఎవరి కోసం ఏ అంశం కోసం చేస్తున్నారో అంశానికి ఆయన సమాధానం చెప్తున్నాడండి. విడిచిపెట్టలేదు. కొంచెం ఆలస్యమైన అది చూసి మనం తృప్తి పడుతున్నామే కానీ తండ్రి నామాన్ని గణపరిచే ప్రార్థన ఎక్కడుంది ఈ రోజుల్లో? నాటి ప్రజలు అలా చేశారు కనుకనే వారి నోట్లోంచి వచ్చిన ప్రతి మాట అవును అన్నాడు ఆయన, ఆమేన్ అన్నాడు. యెహోషువ ఏం చేశాడు? ఆ ప్రాంతంలో యుద్ధము సమాప్తం అయిపోయే వరకు కూడా సూర్యచంద్రులను రాకుండా చేశాడు ఒక్క మాటతో. మానవుని యొక్క మాట ప్రకృతి వింటాదా? వినదు. కానీ విన్నది. కారణం ఏంటంటే స్వార్థం లేని ప్రార్థన. అది మానవుడు చేసిన ప్రార్థన ప్రకృతి వింటాదా? ప్రకృతికి అవసరమా? జీవరాశులకు అవసరమా మనం చేసే ప్రార్థన? ప్రియ సంగమా, ఈరోజు నాటికి నేటికి ప్రార్థనలో కలుషితం అయిపోయిందని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. స్వార్థం కలిగిన జీవనము, స్వార్థం కలిగిన విధానము,
స్వార్థం కలిగిన బుద్ధులు ఈరోజు మనలో ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయి కనుకనే ఇదిగో మన స్థితి, మన పరిస్థితి ఇట్టి రీతిగా ఉంది. ప్రియ సంగమా, ఆలోచించుకుందామని ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు మనం ప్రార్థిస్తున్నామంటే ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకుంటున్నామా లేదని చూస్తే ఒక్కసారి రావచ్చు సమాధానం, ఒక్కోసారి రాలేకపోవచ్చు. కానీ బైబిల్ బోధిస్తుంది, నా నామాన్ని గణపరిచి ఈ భూమి మీద మీరు ఏదైతే అడుగుతారో అది నేను విడుదల చేస్తాను అన్నాడు. అదే కదా పేతురుతో చెప్పింది మెస్సయ్య గారు మత్తయి సువార్తలో. పేతురు, నీ నీ భూమి మీద ఏదైతే బంధించమంటావో అది నా పరలోకమందున్న తండ్రి బంధిస్తాడు అన్నాడు. నువ్వు ఈ భూమి మీద ఏదైతే విడుదల చేయమంటావో అది నా పరలోకమందున్న తండ్రి విడుదల చేస్తాడు అని అధికారం నీకు ఇస్తున్నాను అన్నాడు. అదేంటి? స్వార్థం లేని ప్రార్థన. అలాగే స్వార్థం లేని పలుకు మాటలు కూడా ఉంటాయి. ప్రార్థన మాట్లాడడం దగ్గర సంబంధమే, కానీ ప్రార్థన చేయడం వేరు, మాట చెప్పడం వేరు. స్వార్థం లేని మాట చెప్పారు ఎవరు? మెస్సీ గారి యొక్క శిష్యులు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో చూసుకుంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్న ఆ కుంటివాడి నిమిత్తము, ఆ పక్షవాదితో కూర్చున్న వాడి నిమిత్తము పేతురు, యోహాను ఇలా ఏమన్నారంటే, అయ్యా నీకివ్వడానికి మా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేకుంటే కాసులు కానీ మా దగ్గర లేవు, అలాగని తినడానికి ఏ పదార్థం కొనడానికి ఇవ్వడానికి మా దగ్గర లేవు, కానీ మెస్సీ గారి యొక్క నామంలో నిన్ను లేవమని చెప్తున్నాను అన్నాడంతే. అది ఏ మాట? అది స్వార్థం లేని మాట. అది ఏ మాట? అది నిష్కలంకమైన మాట. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి మనిషి కూడా స్వార్థం లేని ప్రార్థనకు వెంటనే సమాధానం ఇస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగానండి. స్వార్థం లేని ప్రార్థనకు వెంటనే పరమతండ్రి సమాధానం ఇస్తాడు. అక్కడ ఎప్పుడైతే పేతురు ఆ మాట అన్నాడో, నజరేయుడైన మెస్సీయ నామంలో నిన్ను లేవమని చెప్తున్నాను అని అన్నాడు. ఆ మాటకి వెంటనే ఆయన ఏం చేశాడు? వెంటనే సమాధానం ఇచ్చాడండి. అమూల్యమైన మాట అది. అమూల్యమైన మాట, నిష్కలంకమైన మాట, స్వార్థం లేని మాట. ఒకరి కోసం నేను చేస్తే నాకేం వస్తుంది లాభం అని చూసుకోకుండా చెప్పే మాట అది. దీనికోసం పరమ తండ్రి కొన్ని వందల సంవత్సరాల నుంచి మానవుల నుంచి ఆశిస్తున్నారు. ఇది నిజమైన ప్రార్థన. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటే ప్రియ సంగమా, సహోదరుడు ఈ మాటలు విన్నా మీరు, నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తామో ఆ ప్రార్థనలో స్వార్థం లేకపోతే, ఆ ప్రార్థనలో కలంకం లేకపోతే, ఆ ప్రార్థనలో అహంకారం లేకపోతే వెంటనే దానికి తండ్రి సమాధానం ఇస్తుందండి. అంత మాత్రాన మనం మహాభక్తులు అని కాదు, భక్తురాలు కాదు, లేదంటే మనం ఏదో ప్రార్థనా పనులు అని కూడా కాదు. తండ్రి ఇచ్చిన అధికారాన్ని మనం వినియోగించుకుంటున్నాం కనుక స్వార్థం లేని ప్రార్థన ఏలీ చేశాడు, స్వార్థం లేని ప్రార్థన యెహోషువ చేశాడు, స్వార్థం లేని ప్రార్థన కొంతమంది ప్రవక్తలు చేశారు, స్వార్థం లేని ప్రార్థన స్త్రీలు కూడా చేశారు. ఎస్తేరు చేయలేదా? చేసింది. ఎస్తేరు చేయలేదా? చేసింది. దానికి ప్రతిఫలం పొందుకుంది. అలాగే స్వార్థం లేని ప్రార్థన నిన్ను నన్ను ఈరోజు సమాజంలో నిలబెడుతుందని ఈ మాటలు మీకు చెప్తున్నాను. ప్రియ సంగమా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకరి కోసం నాకెందుకులే అనుకోవద్దు. నీకు తెలియకపోతే పర్వాలేదు, తెలిసిన తర్వాత వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి. వారి సమస్యలు బట్టి తండ్రి విడుదల చేస్తారు. అది కూడా నిష్కలంకంగా, స్వార్థం లేకుండా, వారికి చేస్తే ఏమొస్తుందిలే అనుకోకుండా మీరు చేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోండి. నేను ఇప్పుడు దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం తండ్రి నీరు కంటే ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటూ, అయ్యా ఎంతమంది అయితే ఈ వాట్సాప్ ద్వారా వాక్యం వింటున్నారో వారందరూ కూడా తండ్రి మీరు కనికరించి కటాక్షించి ఈ కృపను నింపమని, రాబోతున్న తండ్రి మాకు అధికారంగా ఉంటున్న రాజులకు రారాజు అయిన
తండ్రి అని నీ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.